మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ ఎందుకు మీరు మమ్మల్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? మూర్చిపోయేలా చేసి మీరు 2 రోజుల తర్వాత లేచారు. 2 రోజుల తర్వాత? మేము 2 రోజులుగా మూర్చిపోయి పడుకున్నామా? మేము మీరు చేసిన పాయసం, మహారాణి చిన్నాదేవి, ఆ పాయసంలో ఏముంది? పాయసంలో జాజికాయ పొడిని వేశాము, గసగసాల మిశ్రమాన్ని కూడా కలిపాం. మేము మిమ్మల్ని అడిగి ఉంటే మీరు వచ్చుండేవారు కాదుగా. అందుకని మీరు మమ్మల్ని... నిజానికి మీరు ఇలా ఎందుకు చేశారో మాకు బాగా తెలుసు. కానీ ఈ ఆలోచన తమదయ్యే ప్రసక్తే లేదు. చెప్పండి, ఈ ఉపాయం ఎవరిది? మహారాణి చిన్నాదేవి, మేము మిమ్మల్ని క్షమిస్తాము, అలాగే మాతో పాటు విజయనగరం కూడా తీసుకువెళ్తాము. మీరు మాకు ఒక్క విషయం చెప్పండి చాలు, ఈ ఉపాయం ఎవరిది? సమాధానం చెప్పండి. రామకృష్ణ పండితులు గారిది. రామకృష్ణ పండితులు గారు. మాకనిపించింది వారు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. లేదు మహారాజా, ఇందులో వారి తప్పేమీ లేదు. వారు కేవలం నా బాధను చూడలేకపోయారు అంతే. వారు మాతో ఒకటే చెప్పారు, మీరు మహారాజు దగ్గర అనుమతి తీసుకోండి, మీ ప్రియమైన వస్తువుని మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు అని. అందుకే మేము జాజికాయ వేసి పాయసం చేసి... అద్భుతం! రామకృష్ణ పండితునికి ఎంతటి దుస్సాహసం! మాకు విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారు. లేదు మహారాజా, వారు ఏదైతే చేశారో అది మన మంచి కోసమే చేశారు. మహారాణి చిన్నాదేవి, అప్పుడప్పుడు మేము మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాము. ఒకవైపు మీరు వారిని రాజ్యం నుంచి దూరంగా పంపించే పథకాలు వేస్తుంటారు, మరోవైపు వారి వైపే మాట్లాడుతుంటారు. లేదు మహారాజా, మేము వారి బుద్ధి చాతుర్యాన్ని ప్రశంసిస్తూనే ఉంటాం. మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా వారు మమ్మల్ని ఉద్యానవనంలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని మాతో పాటు మా పుట్టింటికి పంపించేశారు. వారు మనిద్దరి గౌరవాన్ని నిలబెట్టారు మహారాజా. రామకృష్ణ పండితునికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ పోతుంది. చూస్తుంటే వారు తమ హద్దులు దాటుతున్నారు అనిపిస్తుంది. ఈ పండితునికి గుణపాఠం చెప్పి తీరాల్సిందే. విజయనగరానికి తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి మహారాణి గారు. అలాగే మహారాజా. మేము లేకపోవడంతో 2 రోజులుగా విజయనగరంలో ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. మహారాజు 2 రోజులుగా అదృశ్యమైపోయారు. ఇది ఎలా సాధ్యం? బహుశా మహారాజు గారు అదృశ్యం అవగల శక్తిని పొందారేమో. ఎలారా? మూర్ఖుడా, అదృశ్యం అయిపోయారంటే మా ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదు అని. మహారాజు గారు ఎక్కడా? ఇంత కంగారు పడడం మీ రక్తపోటుకి అంత మంచిది కాదు గురుదేవా. మహామంత్రి గారి అభిప్రాయం ప్రకారం ఈ పెద్ద వయసులో ఇలా కంగారు పడితే మీకు గుండుపోటు వచ్చే అవకాశం ఉందో అంటున్నారు గురువు గారు. మమ్మల్నే ముసలివారు అంటున్నారా? అరే, మాకు ఏమంత పెద్ద వయసు అని? గురువు గారు, ఇక్కడ ప్రశ్న మీ వయసు గురించి కాదు, అసలు ప్రశ్న మహారాజు గారు ఎక్కడున్నారు అని. అవును, మహారాజు గారు ఎక్కడ? చెప్పండి మహామంత్రి గారు, చెప్పండి, మహారాజు గారు ఎక్కడ? మహారాజు గారు వారి అత్తవారింటికి వెళ్లారు. కొన్ని రోజుల్లో వచ్చేస్తారు. చేస్తారంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరైనా హాస్యాలాడుతున్నారా? వారు మహారాజు గారు, ఏ భద్రత లేకుండా ఎలా వెళ్ళగలరు? ఏంటి మీరు మా నుంచి ఏం దాస్తున్నారు? చెప్పండి, లేకపోతే మేమే స్వయంగా మా ప్రాణాలని పణంగా పెట్టి మరీ మహారాజును వెతకడానికి వెళ్తాం. మహారాజుకు జై. మహారాజా, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి.
మహారాజు గారికి జై. మహారాజా, మహారాజా అసలు ఇక్కడ ఏం ఆచార్య, శాంతించండి ఆచార్య. మేం మీ అందరికీ అన్ని విషయాలు వివరంగా చెప్తాము. అసలు ఏం జరిగిందో. అలాగే మహారాజా. అసలు ఏం జరిగిందంటే, రామకృష్ణ పండితుల వారు ఎంతటి దుస్సాహసం! అవును రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మీకు చాలా ధైర్యం ఎక్కువైపోతుంది. బాగా ఎక్కువైపోయింది. మీరు మాతో కూడా హాస్యాలాడడం మొదలు పెట్టారు. మహామంత్రి గారు, మీరు మాకో విషయాన్ని చెప్పండి. మీరు మా అందరికీ చెప్పండి. రాజద్రోహానికి ఏ శిక్ష విధించాలంటారు? మరణశిక్ష. ఆ, మహారాజా రామకృష్ణ పండితులు గారు ఏదైతే చేశారో అది రాజద్రోహం. వీరికి మరణశిక్ష విధించి తీరాల్సిందే. రామకృష్ణ పండితులు గారు చేసిన పని అస్సలు సహించలేనిది. వీరు మహారాజు గారిని మూర్ఛపోయేలా చేసి మహారాజు గారిని అపహరించి తీసుకువెళ్లాలనే కుట్ర చేశారు మహామంత్రి గారు. మహారాజా, మీకు పరిస్థితి ఎంత గంభీరమైందో అర్థమవుతోంది కదా. ఒకవేళ మూర్ఛపోని స్థితిలో ఉండగా మీ విషయంలో జరగకూడనిదేమైనా జరిగుంటే గనక అప్పుడు 2 రోజులు, పూర్తిగా 2 రోజులు విజయనగర రాజ్య సింహాసనం మహారాజు లేకుండా ఉంది. మీకు కొంచెమైనా అర్థమవుతోందా? రాజుగారి లేని రాజ్యం మీద ఎన్ని సమస్యలు వచ్చి పడే అవకాశం ఉందో. అసలు వీరే ముఖ్య సలహాదారులు. మహారాజు గారి ప్రాణాలని, రాజ్య ప్రతిష్టని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. మహారాజా, ఒకవేళ తమరి దృష్టిలో నేను చెప్పిందే తప్పైతే అలానే అనుకోండి. కానీ ఆ రోజు మీరే నన్ను పిలిచి చెప్పారు పెద్ద మహారాణి గారిని పిలుచుకురమ్మని. ఇదంతా అసలు అక్కడి నుంచే మొదలైంది మహారాజా. అసలు తమరు ఏ పదవిలో ఉన్నారు రామకృష్ణ పండితుల వారు? చెప్పండి. మహామంత్రి గారు, మీరైనా చెప్పండి. రామకృష్ణ పండితులు గారి పదవేమిటి? మన రాజ్యసభలో ముఖ్య సలహాదారు గురుదేవా. ముఖ్య సలహాదారులు. మీరా మహారాజా మీకు ముఖ్య సలహాదారులు? ముఖ్య సలహాదారుని కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా అసలు? ఒకవేళ మహారాజు గారు తప్పు చేస్తున్నా మీరు వారిని ఆపాలి. కానీ మీరేం చేశారు? అన్నింటా హాస్యాలాడుతున్నారు. వీరిని గనక వెనువెంటనే శిక్షించకపోతే రేపు వేరే ఎవరైనా ఇటువంటి దుస్సాహసం చేస్తారు. ఇది రాజ్య భద్రత, మహారాజు గారి గౌరవానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము ఆచార్య. ధన్యవాదాలు మహారాజా. మహామంత్రి గారు, మీ అభిప్రాయం ఏమిటి? మీకు కూడా మహారాజు వారి భద్రత కంటే మీ స్నేహమే ముఖ్యమా? మీరు చెప్పింది నిజమే గురుదేవా. రామకృష్ణ పండితులు గారు తప్పు చేశారు. ఆ? తప్ప? లేదు 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 లేదు, ఇది తప్పు కాదు. ఇది పెద్ద నేరం, పెద్ద నేరం. మేమైతే ఇది మహాపాపం అనే చెప్తాం. ఆచార్య, మేము మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్నాము. అలాగే మహారాజా. ఇక మీరే నిర్ధారించాలి రామకృష్ణ పండితుల వారికి ఏ శిక్ష విధించాలి అని.
రాజద్రోహానికి శిక్ష అయితే మరణశిక్షే మహారాజా. కానీ మాకు తెలుసు మహారాజా, వీరు రాజ్యానికి మంచి జరిగేలా ఎన్నో పనులు చేశారు. అందుకే వీరికి మరణశిక్ష విధించకుండా వెంటనే వారి పదవి నుంచి రాజసభ నుంచి తొలగించి వేయాలి. లేదు లేదు, కానీ మహారాజా నేను మరో ఇదంతా విషయం మహారాజా, వీరికి గనుక ఈ శిక్ష విధించకపోతే ఈ శిక్షని మేము స్వీకరిస్తాం. తమరు వీరినైనా పంపించేయాలి, లేక మమ్మల్నైనా పంపించాలి. మీరు చెప్పేది నిజమే ఆచార్య. రాజద్రోహం అనేది నిజంగా చాలా పెద్ద అపరాధమే. అవును మహారాజా. కాబట్టి మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం ఈరోజు ఒక ప్రకటన చేస్తున్నాం. ఈ రామకృష్ణ పండితుణ్ణి ఇప్పుడే ఈ క్షణం నుంచే మా రాజ్యసభ నుంచి తొలగించి వేస్తున్నాము. మహారాజా మేము సభ చెప్పేది ఇక్కడితో సమాప్తం. మహారాజా, మహారాజా 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 మంత్రి గారు మంత్రి గారు మేము అసలు నమ్మలేకపోతున్నావు. మేము మహారాజు గారి ముందు ఎంతలా మాట్లాడావంటే రామకృష్ణ పండితుణ్ణి తొలగించేలా చేశావు. రామా, నిజంగా అనర్థం జరిగిపోయింది. చిన్న హాస్యం రాజ్యానికి నువ్వు చేసిన పనులన్నీ వృధాగా పోయేలా చేసింది. అవును బంధు, నా వల్ల తప్పైతే జరిగింది. బహుశా ఈసారి కొంచెం ఎక్కువగానే చేసినట్టున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు రామా? ఆచార్యులు ఎలాంటి పరిస్థితిని కల్పించారంటే ఈసారి నేను ఏవైనా చెయ్యటానికి కూడా అవకాశమే లేకుండా పోయింది. ఇదిగో లామా, అప్పదల చెయ్యి, కొంచెం త్వరగా చెయ్యి. తమరి ఆజ్ఞ స్వామి. నేను ఈ ఇంటికి మీకు దాసుణ్ణి కదా, కాబట్టి ఇంట్లో ఎన్ని పనులు చేయాలో అవన్నీ నాతోనే చేయించండి, సరేనా? చూడు రామా చూడు, ఎప్పుడైనా అనుకున్నావా నీకు ఇలాంటి రోజులు వస్తాయని? చూడు రామా, ఏ ఉద్యోగం చేయని మగాడికి ఇంట్లో కూడా గౌరవం ఉండదు. నువ్వు చెప్పింది నిజమే బంధు. ముందు సంపాదించడానికి ఎత్తులు వెయ్యాలి, సంపాదించలేకపోతే ఇంట్లో ఈ విధంగా అప్పడాలు చేయాలి. లామా, అయినా అప్పదాలు చేయటం తప్ప నీకు ఇంకే పనుంది? అలాగా, ఉండు చెప్తాను. ఈ అప్పడాలు చేయడం ఏంటో. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? కళ్ళు చల్లబడ్డాయా? నీకు నచ్చింది నువ్వు చేస్తుంటావు కదా. ఇప్పుడు మేము ఈ ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలో అది కూడా చెప్పేయి. అయ్యో అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? మరీ అంత దిగులు పట్టడం మంచిది కాదు. ముందు నువ్వు విషయం చెప్పు, మీ ఇద్దరు గొడవ ముగిసిందా లేదా? లేదు, మేము మా పుట్టింట్లో 7 రోజులు ఉండొస్తాం.
4 రోజులే, లేదు 7 రోజులు. 4 కాదు 7, 4 7 4. చాలా తెలివైన వాడిని అనుకుంటున్నారు. మమ్మల్ని ధ్యాస మళ్లించకండి. త్వరగా చెప్పండి, మీరు ఎందుకు ఇలా చేశారు? అరే నేనేమి చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు. నేనేదో మంచి చేయాలనుకున్నాను, అనవసరంగా ఇరుక్కుపోయాను. అంతా సరి చేయాలని వెళ్ళాను, కానీ పొరపాటున అంతా తారుమారైపోయింది. పొరపాటు వల్ల కాదు, ఇదే మీ స్వభావం. మీ స్వభావం కారణంగానే మీరెప్పుడూ ఇరుక్కుపోతూ ఉంటారు. అమ్మంటుందా? ఏ నేనేమి అనకూడదా? మిమ్మల్ని ఏమైనా అనే అధికారం కేవలం అత్తయ్యకి మాత్రమే ఉంటుందా? నాకు మాత్రం లేదా? అయ్యో శారదా, నువ్వు మీ యుద్ధంలోకి నన్నెందుకు లాగుతున్నావు? ఇదే, ఈ స్వభావమే మిమ్మల్ని ఎప్పుడూ చిక్కుల్లో పడేస్తుంది. కాదు, స్వభావం కారణంగా కాదు, దురద వల్ల చిక్కుల్లో పడ్డాను. దురద? మీకు దురదగా ఉందా? నేను ఇప్పుడే వెళ్ళి మందు తీసుకుని వస్తాను. అదే లేదు లేదు లేదు, నాకేం దురద లేదు. మహారాజు గారికి వచ్చింది. నీకు చెప్పనా మహారాజు గారి దురద ఏమిటో? నేనే స్వయంగా రామకృష్ణ పండితుడే మహారాజు గారి దురద. వారికి నన్ను గోకే వరకు, రక్కే వరకు వారికి హాయిగా అనిపించదు. రామకృష్ణ పండితుడిని ఉరికంబో ఎక్కించండి, రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించేయండి, రామకృష్ణ పండితుడిని కారాగారంలో పడేయండి. ఏమన్నా అర్థం ఉందా చెప్పు? ఇప్పుడు మీరేం చేస్తారు? నేను కాదు, ముందు మహారాజు గారు ఏం చేస్తున్నారో ఆలోచించాలి. ఎందుకంటే నేను వారి దురదని ఇక్కడున్నాను, అప్పడాలు చేస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మహారాజు గారు అక్కడ ఎవరిని అప్పడం చేస్తున్నారో? బయటికి పంపించేస్తాము. మేము మీ అందరినీ బయటికి పంపించేస్తాము. అసలు మా రాజ్యంలో ఏం జరుగుతుంది? ఏంటి మీరు ఇలా నిలబడ్డారు? సరిగ్గా నిలబడండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరినీ బయటికి పంపించేస్తాం, మూర్ఖులారా. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలంబ, ఈరోజు ఉదయం నుంచి మీరిద్దరూ మాకు ఎక్కడ కనిపించనే లేదు. మీరు ఎక్కడ విహరించడానికి వెళ్ళారు? ఏమైనా సెలవు తీసుకుని వెళ్ళారా ఏమిటి? మహారాజా, మేము పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం, మీ వెనకే నిలబడున్నాం. వెనక ఉన్నారా? వెనకే ఉన్నాము అంటే దీనికి అర్థం ఏమిటి దేవి? మా కళ్ళైతే మాకు ముందే ఉన్నాయి కదా, మాకు వెనక 2 కళ్ళైతే లేవు కదా. వెనకున్నాయా? చూడండి, మాకు వెనకున్నాయా కళ్ళు? క్షమించండి మహారాజా, కానీ ఉదయం నుంచి మీ మనసెందుకో బాగున్నట్టు లేదు. మీరు అందరి మీద కోపడుతున్నారు, అందరి పనులోనూ తప్పులు వెతుకుతున్నారు. మహారాజా, అసలేంటి సమస్య? సమస్య ఉంది, అందుకే మేము ఇలా చేస్తూ ఉండుంటాం కదా. సమస్య ఉంది. ఉదయం మేము పూజ చేసుకోవడానికి కూర్చున్నాము, పువ్వులు కావాలి, కానీ మాకెవరూ పువ్వులు ఇవ్వనే లేదు. మా పూజ అర్చన అసంపూర్ణంగా మిగిలిపోయింది. మా మనసు అప్పటి నుంచి ఏమీ బాలేదు. చెప్పండి, సమస్య ఉంది కదా. పైగా అందరూ మాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మా మాట ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మేము అస్సలు సహించలేకపోతున్నాము. ఈ విధంగా రాజ్య కార్యకలాపాలు ఎలా జరుగుతాయి? ఎలా? మహారాజా, మహామంత్రి గారు రండి. మేము మీకు ఒక పని అప్పగించాము. ఆ పని ఎంతవరకు వచ్చింది? ఏం పని మహారాజా? ఏం పని మహారాజానా? మేం మీకు ఏ పని అప్పగించామో అది కూడా మేమే మీకు చెప్పాలా? మేం మీ మహారాజులమా లేక మీ కింద పని చేసేవాళ్ళమా? మన సైన్యం కోసం సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారులని నియమించాలని మేము మీతో చెప్పాం కదా. ఈ విషయం గురించి తమరు ఏం చేశారు మహామంత్రి? అవును మహారాజా, మీరు ఇలా ఆదేశించారు. కానీ దాని తర్వాత మీరు మరొకరిని కూడా ఆదేశించారు. ధనుర్ధారుల పోటీని ఏర్పాటు చేయమన్నారు. అందులో నుంచి సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారుల్ని ఎంపిక చేద్దామన్నారు. శ్రేష్ఠులైన ధనుర్ధారులని ఎంపిక చేయాలి, కానీ మామూలు ధనుర్ధారులను కూడా ఎంపిక చేయాలి కదా. దాని సంగతి ఏమిటి? ఏ పని కూడా, ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు మహామంత్రి. మీరు మీరు ఏం దిగులు పడకండి మహారాజా. మీ ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు సమయబద్ధంగా పూర్తి చేస్తాం. పూర్తి చేస్తాము అంటున్నారు. ఈ రోజు మేము ఉదయం పూజ చేస్తున్నాము. మాకు పూజకి పువ్వులు కావాల్సి ఉంది, కానీ మాకు పువ్వులు ఎవరు ఇవ్వలేదు. వెళ్ళేందుకు కారణం ఎవరో తెలుసుకోండి. వారి మా ఎదుటికి రాజ్యసభకి తీసుకొని రండి. మేము వారికి శిక్ష విధిస్తాము. అలాగే మహారాజా. అందరినీ బయటికి పంపించేస్తాము. మాకేం అర్థం కావడం లేదు మహామంత్రి. ఈ రోజు ఉదయం నుంచి మహారాజు గారు ఇలా విచిత్రంగానే మాకు ప్రవర్తిస్తున్నారు. మొత్తం అంతా అర్థమైంది మహారాణి చిన్నాదేవి గారు. ఈ రోజు రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి దగ్గర లేరు. వారు లేని లోటు బాగా తెలుస్తుంది. అర్థం కావట్లేదు.
ఈ రోజు రాజ్యసభలో ఏం జరుగుతుందో ఏమో. మహారాజు గారు అందరి మీద కోపపడుతున్నారు. అయ్యో భగవంతుడా, రక్షించండి. ఈ రోజు విజయనగర రాజ్యసభ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో. ఎలా అనిపిస్తుందంటే ఏదో పాత రోజులు మళ్ళీ తిరిగొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు మహామంత్రి గారు? మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై! 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 ప్రణామాలు మహారాజా. ఆచార్య, చెప్పండి మహారాజా. మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మేము ప్రతిరోజు ఈ సింహాసనం మీదే ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మేము ఇక్కడ కూర్చోవడం ఎందుకంత అవసరం? ఆ, మహారాజా, అది మీరు విజయనగర రాజ్యానికే మహారాజు. మరి రాజ్యంలోని రాజసింహాసనం మీద మహారాజు గారే కూర్చొని తీరాలి. ఇంకెవరు కూర్చుంటారు? ఆచార్య, అసలు మీకు ఏమైంది? మేము చెప్పిన దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మేము చెప్పిన దానికి అర్థం మేము ప్రతిరోజు ఈ సింహాసనం మీదే ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మేము ఇక్కడ రాజు కదా, మరి మా దగ్గర ప్రత్యామ్నాయం ఉండి తీరాలి కదా. అవునవును, ఉండి తీరాలి మహారాజా. మీకు కూడా ప్రత్యామ్నాయం ఉండి తీరాలి. తమరు ఆదేశించండి. మేము మీకోసం 10-12 వేరు రంగులతో వేరు ఆకారాలతో రాజసింహాసనాలు తయారు చేయమని ఆదేశిస్తాం మహారాజా. అయితే మీకు ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు ఆచార్య? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము వేడుకోవాలా? మీ కాళ్ళు పట్టుకోవాలా? అప్పుడు కానీ ఇక్కడ ఏ పనులు జరగవా ఏమిటి? మీకు కూడా ఏమైనా బాధ్యత ఉంటుందా లేదా ఆచార్య? ఈ రోజు ఇలా నిండు సభలో మొదటిసారి మహారాజు గారు మన ముసలాన్ని తిడుతుంటే భలేగా ఉంది. చెప్పేది నిజమే తల్లి. ఈ రోజు నిజంగా భలే ఉంది. చాలా శుభదినం. తమరు ఆశీనులు కండి. మహారాజా, మేమెలా? ప్రతిరోజు ఎలా కూర్చుంటారో అలానే ఆచార్య. ఆశీనులు కండి, ఇది మా ఆదేశం. ఆచార్య, మీరు ఎక్కడికి బయలుదేరారు? సింహాసనం మీద కూర్చోడానికి మహారాజా. మీరే కదా చెప్పారు. అద్భుతం ఆచార్య, అద్భుతం. రండి మీరే వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోండి. మా ఈ రాజకిరీటం కూడా మీరే పెట్టుకోండి. మీకు రాజ్యాభిషేకం, పట్టాభిషేకం అన్నీ చేయిస్తాము. మీరు ఇక్కడ కూర్చోండి, మేము వనవాసానికి వెళ్ళిపోతాము. అసలు మీకు ఏమైందా ఆచార్య? మీరు మీ స్థానానికి వెళ్ళి కూర్చోండి. అలాగే మహారాజా. ఈ రోజు ఉదయం నుంచి ఏది సరిగ్గా జరగడం లేదు. ఇంతకీ ఎవరది? మా పూజకి, అర్చనకి, మా దినచర్యకి భంగం కలిగించింది ఎవరు? ఎవరి కారణంగా మాకు పుష్పాలు సమయానికి అందలేదు? మహారాజా, వారిని మా సమక్షానికి తీసుకురండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, ఇతను రమణ. ఉదయం మీ పూజ గదిలో పువ్వులు తెచ్చిపెట్టడం ఇతని బాధ్యత. కానీ ఈ రోజు ఇతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాడు. పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు? ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా, నన్ను క్షమించండి. ఈ రోజు పువ్వులు తీసుకొచ్చే సావిత్రి పువ్వులు తీసుకుని మహల్కు రానేలేదు. అందుకే ఈ రోజు నేను పూజా గదిలో పువ్వులు పెట్టలేకపోయాను. సావిత్రిని వెంటనే పిలిపించండి. ప్రణామాలు మహారాజా. పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు? మహారాజా, మీకు తెలుసు కదా, నా స్నేహితురాలు సరళ తను ఇక్కడికి చేపలు తీసుకొని వస్తుంది. తెలుసు. మేం విజయనగర మహారాజులం కదా, మీరేమో మా ప్రజలు కాబట్టి మాకు అందరి పేర్లు, జాతకాలు తెలిసి ఉండాలి కదా. మీ స్నేహితురాలు సరళ, మరో స్నేహితురాలు అమల. అమల కాదు మహారాజా, తన పేరు కమల. పువ్వులు ఎందుకు తీసుకురాలేదు? సరళ తిందా, సావిత్రి తిందా, ఎవరు తినేశారు? తినలేదు మహారాజా. వచ్చింది, తను మా ఇంటికి చేపల బుట్ట తీసుకొని వచ్చింది. అక్కడే ఉండిపోయింది. చేపల వాసనకి నేను రాత్రంతా పడుకోలేకపోయాను. తెల్లవారుజామున నిద్ర పట్టింది. అందుకే లేవలేకపోయాను. పువ్వులను కోయలేకపోయాను. మహారాజా, ఇందులో నా తప్పేం లేదు. సరళని ప్రవేశపెట్టండి. నన్ను క్షమించండి ప్రభు. మీ కారణంగా సావిత్రి పడుకోలేకపోయింది. అందుచేత ఆవిడ రమణకి పువ్వులు ఇవ్వలేకపోయింది. ఇక రమణ మా పూజ గదిలో పువ్వులు పెట్టలేకపోయాడు. మీరు చేసింది తప్పో కాదా చెప్పండి. ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము.
చూడండి మా తెలివితేటల శక్తిని. అలాగే గురువుగారు. మహారాజా, ఇది సరళ తప్పు కాదు, నిజానికి ఇది తన పన్నాగం. పన్నాగమా? ఏం పన్నాగం ఆచార్య? వివరించండి. మహారాజా, విశ్వం అంతటికీ తెలుసు పువ్వుల పరిమళం అంటే అందరికీ ఇష్టం, కానీ చేపల వాసన కాదు. పైగా అన్నీ తెలిసి కూడా తను చేపలు తీసుకొని పువ్వులు కోసి ఆమె ఇంటికి వెళ్ళింది. దాంతో చేపల వాసనకి తను పడుకోకూడదని ఆ విధంగా తమరి పూజకి విఘ్నం కలిగించాలి అనుకుంది. అసలు మీరు ఏమిటి మాట్లాడేది గురుదేవా? మా పూజకి విఘ్నం కలిగిస్తే సరళకి ఏం లాభం కలుగుతుంది? అసలు మీకు ఏమైంది గురుదేవా? ఎలా అయితే సావిత్రి గారికి పువ్వుల వాసనగా నిద్ర పడుతుందో సరిగ్గా అదే విధంగా సరళాదేవికి చేపల వాసనగా నిద్ర పడుతూ ఉండొచ్చు కదా. ఇది వారి స్వభావం. అందరికీ వారి వారి స్వభావం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఉంటుంది మహారాజా, ఉంటుంది. గురువుగారు, మీరు మాట్లాడకుండా మౌనంగానే కూర్చుని ఉండండి, లేకపోతే మీరు పౌరం మొత్తం పొయ్యేలా ఉంది. అయితే సరళాదేవి, మీరు చెప్పండి, చేపలు తీసుకొని మీరు అక్కడ ఎందుకున్నారు? ఏం చేయమంటారు మహారాజా? చేపలతోనే మా జీవితం గడుస్తుంది. నేను వాటిని బయట పారేయలేను. అక్కడ ఉండటం తప్పనిసరి అయిపోయింది. మమ్మల్ని క్షమించండి ప్రభు. మొత్తం తప్పంతా చంద్రయ్యదే. మళ్ళీ ఇప్పుడు ఈ చంద్రయ్య ఎవరు? మీకు తెలీదా మహారాజా? మాకు తెలియదు, క్షమించండి. ఇక మీరే చెప్పండి, చంద్రిక ఎవరు? మహారాజా, చంద్రిక కాదు, చంద్రయ్య. సరే సరే, చంద్రయ్యే. కానీ అసలు ఏం జరిగింది? చంద్రయ్య ఏం చేశాడు? అతను రాలేదు. ఎక్కడికి రాలేదు దేవి? చంద్రయ్య ఎక్కడికి రావాలి? అసలు ఎవరు ఈ చంద్రయ్య? అదే ఎడ్ల బండి నడిపే అతను. అతని ఎడ్ల బండిలోనే నేను ఇంటికి తిరిగి వెళ్తుంటాను. కానీ నిన్న అతను రాలేదు. అందుకే నేనేమి చేయలేక సావిత్రి వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది ప్రభు. చంద్రయ్యని ఇక్కడికి ప్రవేశపెట్టండి వెంటనే. ప్రణామాలు మహారాజా, నన్ను క్షమించండి. నా భార్య ఇప్పుడు గర్భవతి, అందుకే తను పుట్టింటికి వెళ్ళింది. నా పెద్ద కుమారుడికి అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయింది, అందుకే నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నేనేమి చేయలేని పరిస్థితి ప్రభు. నా భార్య గనుక పుట్టింటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఉంటే తను ఇంట్లోనే ఉండేది. అప్పుడు నేను చేపలు అమ్మే ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉండేవాడిని. ఇందులో నా తప్పేం లేదు మహారాజా. నమస్కారం మహారాజా. ప్రతి గర్భవతి స్త్రీ 7వ నెలలో పుట్టింటికి వెళుతుంది. అయినా ఇందులో తప్పేముంది ప్రభు? గురువుగారు, కూర్చోండి 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 కూర్చోండి. రోహిణి చెప్తున్నది నిజమే మహారాజా. నువ్వు చెప్పింది అక్షర సత్యం. పుట్టింటికి వెళ్ళడం ఏం నేరం కాదు. కానీ నువ్వు ఈ సమయంలో గర్భవతివి ఎందుకయ్యావు? పూజ్య ఆచార్య, ఒక సౌభాగ్యవతి అయిన స్త్రీ వివాహం జరిగిన తర్వాత గర్భవతి అవ్వడం అనేది ప్రాకృతిక ప్రక్రియే కదా. ఇందులో వీరు నేరస్తులు ఎలా అయ్యారు? నేరం చేసినట్ట? అవును మహారాజా. లేదు 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 మహారాజా. అయినా ఆచార్య, ఇదంతా మీరు ఏ శాస్త్రంలో చదివారు? మాకైతే ఖచ్చితంగా మీకేదో అయిపోయిందనిపిస్తుంది. మాకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీకు విశ్రాంతి చాలా అవసరం. లేదు మహారాజా, లేదు. మాకేమీ కాలేదు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే మీ స్థానంలో కూర్చోండి. అలాగే మహారాజా. చూస్తుంటే మహారాజు ఈరోజు చికాకుగా ఉన్నట్టున్నారు. మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తారో ఏమో. మౌనంగా ఉండటమే మంచిదనుకుంటా. మీరందరూ మొత్తం చూశారు, విన్నారు. ఇక మీరందరూ నిర్ణయించి తీరాలి అసలు అపరాధి ఎవరు అని. మీ మనస్థితి ఇంకెవరు? తమరేమైనా అన్నారా ఆచార్య? లేదు లేదు మహారాజా, ఏమీ అనలేదు. చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? సభలో అందరూ అనుభవం కలవారు, అలాగే తెలివైన వారు కదా. చెప్పండి, ఎవరు అసలు నేరస్తులు? మహారాజా, నేరస్తుడు రమణ మహారాజా. సావిత్రే నేరస్తురాలు. లేదు మహారాజా, చంద్రయ్య నేరస్తుడు. చేపలమ్మే సరళే ప్రభు. మీ అందరి అభిప్రాయం చాలా తప్పు. ఇక మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీ అందరినీ ఇప్పుడే ఈ క్షణమే సభ నుంచి తొలగించి వేస్తున్నాము. వెళ్ళిపోండి.
వెళ్ళండి. ధనిమణి ఎక్కడికి వెళ్ళారు? మహారాజా మహారాజా మమ్మల్ని క్షమించండి, చాలా ముఖ్యమైన పని ఉంది. విజయవాడలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను పరిష్కరించడానికి మేము అక్కడికి వెళ్ళడం అనేది చాలా అవసరం. అనుమతి ఇప్పించండి మహారాజా. ఆచార్య, ఏమిటి మహారాజా? మాకు మీరు చెప్పండి. మీరు పండితులు, మా గురుదేవులు, ఆచార్యులు విజయనగర రాజ్యానికి. చెప్పండి, వీరిలో ఎవరు అసలైన నేరస్తులు? మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. మీరు మాకు ఒక్కరోజు గడువిప్పించండి. మేము అసలు నేరస్తుల్ని ఖచ్చితంగా మీ ఎదుట నిలబెడతాం. ఒక్కరోజు గడువు. అలాగే ఆచార్య, మేము మీకు ఒక్కరోజు గడువిస్తున్నాము. ఒక్కరోజు తర్వాత మీరే మాకు చెప్పాలి వీరిలో అసలు నేరస్తులు ఎవరు అని. ధన్యవాదాలు మహారాజా. ఇప్పుడు ఏం చేయాలి? రామకృష్ణ పండితుడు కూడా ఇక్కడ లేడు. లేకపోతే మేము అతన్నే ఇరికించేసేవాళ్ళం. వెళ్ళి అత్తయ్య ఏం తింటారో అడగండి. నువ్వే అడుగు. అమ్మ లడ్డు అంటే నేను పాయసం అనుకుంటాను. నేను వారితో మాట్లాడడం లేదు. అయ్యో, ఆ. అరే, అయ్యో అమ్మా, ఏం తింటావు? ఇదేంటమ్మా? అరటి పండు అంత పెద్దగా ఉండదు కదమ్మా. కోసుకొని తింటావా? వండుకొని? అరే, హా. హా? హా? బాబోయ్, మద్యం తాగుతావా? అరే, అమ్మా, నీ మౌనవ్రతం చాలా ఎక్కువైపోయింది. ఈ రోజుతో నీ మౌనవ్రతం సమాప్తం. శారదాదేవి గారు, ఈ రోజు నుంచి నీ మౌనవ్రతం మొదలు. భర్త ఎంత దిగులుగా ఉన్నాడో చూడవు, పట్టించుకోవు. దెప్పి పొడవడం మాత్రం మొదలు పెట్టేస్తావు. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. చాలు, ఆపండి. నేనేం వినాలనుకోవడం లేదు. నాకేమో ఇక్కడ ఇంత ఆకలిగా ఉంది, కానీ వీళ్ళ గొడవ అసలు ఆగితేనే కదా. అరే, భర్త అంటే కొంచెం కూడా విలువే లేదు. ఇక వీరు గుండప్పవారు. వీరికి కూడా బుద్ధి చెప్పి తీరాల్సిందే. పెద్ద తెలివైన వాళ్ళ తిరుగుతుంటాడు. నేనేం చేశాను? సమస్య అదే కదా. నేనేం చేశానంటావు? నువ్వేమీ చెయ్యవు. రోజంతా కేవలం ఆటలు ఆటలు ఆటలు, పైగా పిచ్చి పిచ్చి వాగుడు. ఇక మీదట ఎవరైనా గొడవ చేశారో దూరానికి వేలాడదీస్తాను. ముందే చెప్తున్నాను మీ అందరికీ. చూసావా శారదా, దురద కేవలం మహారాజు గారికి మాత్రమే కాదు, ఈయన కూడా మహారాజు గారి దురద ఉంది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. సభ నుంచి బయటకు పంపించేశారు. అందుకే ఆ కోపం మన మీద చూపిస్తున్నారు. అరే, మహారాజా, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు రాజ్యం నుంచి అందరినీ ఎందుకు బయటకు పంపించేశారు? మేము ఏం చేసినా అంతా మంచే చేస్తాము. ఒకవేళ ఆచార్య తాతాచార్యులు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే వారిని కూడా సభ నుంచి తొలగించేస్తారా? అవును, తొలగించి వేస్తాము. అయినా మహారాజా, ఇలా మీరందరినీ తొలగించుకుంటూ పోతే అప్పుడు మీరు ఇంత పెద్ద రాజ్య కార్యకలాపాల్ని ఎలా చూసుకుంటారు? దాని గురించి తమరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చేస్తున్నామో అదంతా అవసరమే, చాలా అవసరం. అందరూ మాతో ఆటలాడుతున్నారు. తమ కర్తవ్యాలను మర్చిపోయారు అందరూ. మేము ఏదైతే చేస్తున్నామో అదందరికీ గుణపాఠం వంటిది. రామకృష్ణ పండితునికి, మిగిలిన సభికులందరికీ కూడా. ఒకవేళ మీకు సమాధానం దొరకపోతే అప్పుడు అప్పుడు ఎవరు దోషి? ఒకవేళ తెలియకపోతే అప్పుడు? సమాధానం ఖచ్చితంగా దక్కుతుంది. అందరికీ గుణపాఠం కూడా.
మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మహారాణి చిన్నాదేవి, ఇదందరికీ తెలిసిన విషయమే. మనిషికి దాహం వేసినప్పుడు అతను బావి దగ్గరికే వెళ్తాడు. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? అసలు నేరస్తుడు ఎవరనే దాని గురించేనా? మూర్ఖులారా, మాకొక విషయం చెప్పండి. సభలో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీరెక్కడికి వెళ్ళిపోయారు? గురువుగారు, సభ నుంచి అప్పుడే పారిపోయి ఉండకపోతే మిగిలిన సభికుల్లాగా సభ నుండి తరిమివేయబడతాం కదా, అందుకే. లేకపోతే ఇంకేంటి గురువు గారు, మిమ్మల్ని నమ్మకం కూర్చుంటే ఖచ్చితంగా గెంటేసి ఉండేవారు. మహారాజ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు కూడా తెలియదు కదా. నిజమే ఆచార్య, మీరు కనుక సమాధానం చెప్పి ఉంటే నేను కూడా సభ నుంచి బయటికి వచ్చి ఉండేవాడినే కాదు. మేం కూడా. నోరు ముయ్యండి, అందరూ నోరు ముయ్యండి. మాకు కూడా సమాధానం తెలియాలి కదా. గురుదేవా, మమ్మల్ని ఇక్కడికి వెనువెంటనే రమ్మని సందేశం పంపించారు. ఎందుకు గురుదేవా? ఆ మహారాజు గారి ప్రశ్నకి సమాధానం కోసం, అసలు నేరస్తుని పేరు తెలుసుకోవడానికి మేము ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇక మీరు మహామంత్రి కదా, మీరే చెప్పండి, నేరస్తుడెవరు? గురుదేవా, మాకీ సమాధానం తెలిసి ఉంటే చాలా ముఖ్యమైన పని ఉందని కారణం చెప్పి మేము రాజ్యసభ నుంచి పారిపోయి ఉండేవాళ్ళం కాదు. మీరు చాలా తెలివైన వారు. ధన్యవాదాలు ఆచార్య. అయ్యో మహామంత్రి గారు, మేం గనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే రేపు సభ నుంచి మమ్మల్ని తొలగించడం కూడా నిశ్చయమే. మేమేం చేయాలి? గురుమాతతో కలిసి ప్రపంచ యాత్రకు వెళ్ళండి గురుదేవా. అయ్యో భగవంతుడా. మహామంత్రి గారు, మేం తమరిని అడిగిన ప్రశ్న మమ్మల్ని తొలగించిన తర్వాత ఏం చేయాలి అని కాదు, తొలగించబడకుండా ఎలా తప్పించుకోవాలి అని అడుగుతున్నాం అంతే. దీనికి కేవలం ఒకే ఒక సమాధానం ఉంది ఆచార్య. ఏమిటది? కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. అవునవును. అవును గురువు గారు, మీకు కూడా చాలా బాగా తెలుసు కదా. ఈ ప్రశ్నకి సమాధానం కేవలం ఎవరికి తెలుసో. విజయనగరం మొత్తంలో అటువంటి వ్యక్తి కేవలం ఒక్కరే ఉన్నారు. వారి దగ్గర అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది గురువు గారు. ఉండి ఉండొచ్చు, కానీ మాకు మాత్రం తెలియదు. ఆలోచించండి గురుదేవా. ఆలోచించండి గురుదేవా. ఆలోచించాం. మా అభిప్రాయం ప్రకారం మేమే స్వయంగా అసలు అపరాధి ఎవరో తెలుసుకుంటాం. మొండి పట్టు పట్టకండి గురుదేవా, వారినే పిలిపించండి. ఎప్పటికీ కుదరదు. మా నిర్ణయం ఎప్పటికీ మారే ప్రసక్తే లేదు. స్వామి, ఆ, ఏంటి? అసలు అపరాధి ఎవరో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. మీకా? అవునండి. చాలా మంచిది, చెప్పండి. ఎలా? ఏముంది, మీ మెడలో తాడు కట్టాలంతే. మమ్మల్ని ఉరికంబం ఎక్కించాలనుకుంటున్నారా? అయ్యో లేదు లేదు స్వామి, మీ మెడకి తాడు కట్టి మిమ్మల్ని బావిలో వేలాడదీస్తాము. అదే మధ్యలో. ఆ తర్వాత మిమ్మల్ని నీళ్లలో ముంచేస్తాము. దాంతో మీ బుర్ర చల్లబడుతుంది. అప్పుడు మీరు అసలు నేరస్తులు ఎవరనేది ఆలోచించగలుగుతారు. బుర్ర మాత్రమే కాదు, మేం మొత్తం అంతా చల్లబడిపోతాం. ఆ, బుర్రతో పాటు మాకు శాశ్వతంగా శాంతి కూడా దక్కి ఉండేది. ఆ, నేను తాడు తీసుకురానా? అయ్యో రామా రామా. ఇప్పుడు అర్థమైందా గురువు గారు? ఇదే సరైంది. రాముడి పేరు తెలుసుకోవడం వల్లే సమస్య పరిష్కారం అవ్వగలుగుతుంది. అవును గురువు గారు. సరి సరే, మేము రేపు ఉదయమే రామకృష్ణ పండితుడి ఇంటికి వెళ్తాం. వారి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. ఆచార్య, మేం వచ్చిన దగ్గర నుంచి తమకు చెప్తున్నది ఇదే కదా. చూడండి, మీరే స్వయంగా రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్ళి వారిని వేడుకోండి. అప్పుడు వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. కానీ మేము ఒంటరిగా మాత్రం వెళ్ళాం. మీరందరూ కూడా మాతో పాటు రావాలి. అలాగే గురుదేవా, మేము కూడా మీతో వస్తాము. సరే. అయ్యో, పొద్దున్నుంచి ఈ కాకి ఇంటి పైన కూర్చుని కావు 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 అంటూనే
ఉంది. కారణం ఏమై ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. శారదా, చూస్తుంటే పాపం ఆ కాకిని కూడా బయటికి గెంటేసి ఉంటారు. అందుకే కేవలం కావు కావనే అరుస్తుంది. కాకి కావు 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 అంటుందంటే అర్థం ఎవరు అతిథులు రాబోతున్నారని. శారద వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా వస్తున్నారేమో. మన కుటుంబం వాళ్ళు రావడానికి ఎవరు ప్రాణాలతో లేరు కదా. మీ ఇద్దరి ముఖ కవలికలను బట్టి చూస్తే మీ ఇద్దరి మధ్య సమస్య తీరిపోయినట్టుంది. ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారా? లేదు, ఇంకేం చేయాలి? నువ్వు సభ నుంచి తొలగించబడి ఇక్కడ ఇలా ఇంట్లో కూర్చున్నావు, మా అందరి మీద అరుస్తున్నావు. అందుకే మేము మా గొడవని కొంతసేపటికి ఆపేసామంతే. అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మొదలు పెట్టేసుకుంటాం. అయ్యో లామా, ఆ తాతాచార్య మిగిలిన సభ్యులు వస్తున్నారు. ఆ? వీళ్ళందరూ ఇక్కడికా? అమ్మా, అతిథులు కాదు, మొత్తం బృందమే వస్తుంది. వీరికి స్వాగతం పలుకుదాం. ఆగండి. మీరందరూ ఇక్కడే ఉండండి. మీరందరూ లోపలికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ధనిమణి, చెప్పండి గురువు గారు. లోపలికి వెళ్ళండి. వెళ్ళి రామకృష్ణ పండితుడికి సమాచారం అందించండి. వారికి చెప్పండి ఆచార్య తాతాచార్య విచ్చేశారు అని. చింత తచ్చిన పులుపు మాత్రం చావలేదు. అంటే దాని అర్థం ఏంటి? తను చెప్పిన దానికి అర్థం ఏంటంటే గురువు గారు, మనమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రామకృష్ణ పండితులు బయటికి రావడం ఇలా జరిగే ప్రసక్తే లేదు. దానికంటే తిరిగి వెళ్ళిపోవడం మంచిది. అయితే అయ్యో పదండి. లేదు లేదు గురువు గారు, మణి మూర్ఖుడు. మీరే ఆలోచించండి. మహారాజు గారికి గనక వారి ప్రశ్నలకి సమాధానం దొరకకపోతే తమరును కూడా సభ నుంచి గెంటేస్తారు. అలా కూడా జరగచ్చు. మరి వెళ్తాంలేండి.